వెల్కమ్ టు చేసి చూద్దాం డిఐవై ఎట్ హోమ్. సోప్ బేస్ను ఉపయోగించి సోప్ ఎలా తయారు చేసుకోవాలి మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే కొంతమంది ఆ సబ్బు కొంచెం మెత్తగా ఉంటుందన్నారు. నేను వేరే చోట నుంచి తీసుకొచ్చాను. దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. మెటీరియల్ చాలా బాగుంది, ఇది గట్టిగా ఉంది సబ్బు, తొందరగా అరగట్లేదు కూడా. ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ అండి. ఇందులో పారాబెన్ కానీ సల్ఫర్ కానీ ఏమీ లేకుండా చూసి మంచిది తీసినాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఇది స్కిన్కి చాలా బాగా చేస్తుంది. నేను పపాయ సోప్ చేశాను, అంటే బొప్పాయిని ఉపయోగించి సోప్ ఎలా చేసుకోవాలనేది దీంట్లో చూపించాను. ఇది కొంచెం బాగుంటుంది వీడియో, అది కూడా బాగా పనిచేస్తుంది సోపు, చూడండి పూర్తిగానే. మొత్తం నేను 1 కేజీ సోప్ బేస్ ఉపయోగించి చేశాను. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నీ కూడా నేను చెప్తాను, ఏ విధంగా చేశాను అనేది. సబ్బు క్వాలిటీ బాగుందండి ఈ కంపెనీ దగ్గర. నేను ఏ కంపెనీని రికమెండ్ చేయట్లేదు, కాకపోతే లాస్ట్ టైం మీకు ప్రాబ్లం వచ్చిందని చాలామంది చెప్పారు కాబట్టి నేను కూడా మధ్యలో చూశాను. ఇక్కడి నుంచి తీసుకున్న సబ్బులు చాలా బాగున్నది సోప్ బేస్, అందుకని దీంతో చేసి చూపించాను. సోప్ కూడా గట్టిగా ఉంది. చూసారు కదా, ఇది సోప్ బేస్ అండి. 1 కేజీ సోప్ బేస్ 2 కేజీలు కొన్నాను నేను. అందులో ఇది అర కేజీ ఇది 1 కేజీ తోటి పపాయ సోప్ చేశాను. ఇది 1 కేజీ బార్ అండి. ఇది చాలా గట్టిగా ఉంది, బాగుంది సబ్బు. క్వాలిటీ కూడా ఇదివరకు దాని మీద చాలా బాగుంది. ఇది ఇందులో పారాబెన్ సల్ఫర్ అలాంటివి ఏమీ లేవు. క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుగా అనిపించింది నాకు. ఇంతవరకు చేసి ఒకసారి వాడితే చాలా బాగా వచ్చింది కూడా. వాడితే కూడా స్కిన్ కూడా బాగుంటుంది దీనికి. అలాగే సబ్బు కూడా తొందరగా అరగట్లేదు, గట్టిగా ఉంటుంది, నొరగ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీంతో ఎలా చేశానో చెప్పిస్తాను. దీంట్లో మనం పపాయ అంటే బాగా పండినటువంటి బొప్పాయి ముక్క కూడా తీసుకున్నాను. అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి అన్నీ కూడా నేను చెప్తాను ఒకటొకటిని. ఒక మెజరింగ్ దాంతో మెజర్మెంట్స్ చూసుకోవడానికి ఒక స్కేల్ లాంటిది ఉండాలండి దీనికి. ఇది 230 రూపాయలు 250 రూపాయలు ఉంటుంది. దీన్ని మెజర్ చేసి చూస్తే ఇంచుమించుగా 1 కేజీ 980 గ్రాములు ఎంతో వచ్చింది. 970 70 ఎంతో వచ్చింది. ఒక పెర్ఫ్యూమ్ బాటిల్, అది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సెంట్ మనకు కావాల్సిన స్మెల్. అలాగే ఈ రోజ్ మిల్క్ అంటే రోజ్ వాటర్ గులాబ్ జల్ అంటారు, రోజ్ వాటర్ ప్లస్ అప్రూవ్డ్ కలర్, అంటే ఈ ఫుడ్ గ్రేడ్ కలర్స్, ఫుడ్లో వాడుకునే కలర్స్ అంటే స్కిన్కి ఏం ప్రాబ్లం లేదు, మంచిది. అది కూడా తీసుకున్నాను. మనకు ఏ విధంగా కావాలితే ఆ విధంగా రంగు వేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకుంటాం మీకు కొంతమందికి తెలుసు. ఒకసారి ఇక్కడ ఏమేమి వాడని చెప్తాను. సోప్ బేస్ 1 కేజీ, బొప్పాయి పండు ముక్క 55 గ్రాములు, రోజ్ వాటర్, విటమిన్ ఈ టాబ్లెట్స్, ఫుడ్ కలరు, పెర్ఫ్యూము, ఇవి నేను ఉపయోగించినటువంటివి. ఈ పట్టుకున్న టాంగ్స్, తిప్పడానికి స్పాచులా లాంటివి కూడా ఉంచుకోవాలి. అలాగే అవి కరగబెట్టినాక 2 స్టీల్ గిన్నెలు, ఒక స్టవ్ కూడా మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇలాగా సోప్ బేస్లో కలిపేటప్పుడు 6% కంటే ఎక్కువ మనం ఏమీ కలపకూడదండి. అంటే 1 కేజీ సోప్ బేస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో 60 గ్రాముల కంటే ఎక్కువ ఏది కలపకూడదు. అలా కలిపామనుకోండి, ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే మనకి ఈ సోప్ యొక్క క్వాలిటీ మారిపోతుంది, సోప్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట. కాబట్టి 60 గ్రాములు అంటే కేజీకి 55 గ్రాములు బొప్పాయి ముక్క తీసుకుని మిగతా అన్నీ కలిపి ఒక 5 గ్రాములు తీసుకున్నాను. అంటే ఒక 60 గ్రాములు దాటకుండా మనం ఏదైనా కలపచ్చు ఇందులో. కలిపి మాకు కావాల్సినటువంటి కలరు, కావాల్సినటువంటి ఫ్రూట్స్ కానీ ఏదైనా మంచిది రోజ్ కానీ ఏదైనా కలుపుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మీకు ఒక 6%, అంటే 100కి 6 గ్రాములు, కేజీకి 60 గ్రాములు, అంతకంటే దాటకూడదు. 55 గ్రాముల ఈ బొప్పాయి ముక్కని బాగా మెత్తడి తీసుకోండి, బాగా పండిపోయింది తీసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలకి ఏం చేస్తే దీన్ని బాగా మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు ఇందులో నీళ్ళు వేయకండి. నీళ్ళకి బదులు కొద్దిగా ఈ రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ వాడుకోండి. రోజ్ వాటర్ మంచి స్మెల్ వస్తుంది, స్కిన్ కూడా చాలా మంచిదండి రోజ్ వాటర్. కాబట్టి ఒకసారి మామూలుగా మిక్సీ పెట్టండి. ఇంకా సరిగ్గా దీంట్లో మెత్తగా అవ్వలేదు అనుకుంటే కొంచెం రోజ్ వాటర్ ఒక 5 ml 10 ml రోజ్ వాటర్ వేయండి, పర్వాలేదు. వేసి మళ్ళీ మిక్సీ పడదాం. మామూలు నీళ్ళు లేకుండా రోజ్ వాటర్ వేసి మిక్సీ పడదాం. బాగా గుజ్జు కింద అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఉపయోగించుకుంటాం తర్వాత. ఈ విధంగా గుజ్జు కింద అయిపోయిన దాన్ని ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకుందాం. దాన్ని మనం ఉపయోగించుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు అన్నీ కలిపి 6% వెయిట్ దాటకూడదు. 6% వెయిట్ అంటే 100కి 6 గ్రాములు. కేజీ సబ్బు తయారు చేసుకుంటే 60 గ్రాములు దాటి వాడుకోకూడదు. అలాగ వాడితే మీకు సోప్ యొక్క క్వాలిటీ పాడవుతుందన్నమాట.
అలాగే మనకి ఇచ్చినటువంటి కొనుక్కున్నటువంటి సోప్ బేస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా సాధ్యమైనంత చిన్న ముక్కల కింద ఎంత చిన్న ముక్కలు చేయగలిగితే అంత. ఎందుకంటే కరగబెట్టినప్పుడు పెద్ద ముక్కలు అయితే కరగడానికి చాలా టైం పడుతుంది, చిన్న ముక్కలు అయితే త్వరగా కరిగిపోయి మనకి లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను పూర్వం, చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను కొత్తగా చూసేవాళ్ళ కోసం కూడా. ఈ విధంగా డబుల్ బాయిలర్ మెథడ్లో మీరు స్టవ్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ ఉపయోగించి కింద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు వేసి అది మరుగుతున్నప్పుడు పైన గిన్నెలో మనం ఈ పీసెస్ వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే మాడిపోతాయి అవి. కాబట్టి బాయిల్డ్ వాటర్ మీద పెట్టి చేస్తుంది. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారని చెప్పేసి చెప్పుకున్నాం పూర్వం. ఇలా కలుపుతూ ఉండాలి, పూర్తిగా అది లిక్విడ్ కింద మారే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే కరుగుతుంది అది. టెంపరేచర్ మీరు చూసుకోండి, సిమ్లో పెట్టుకుని ముందు హైలో పెట్టండి. బాగా వాటర్ బాయిల్ అయ్యే వరకు పెట్టి, వాటర్ బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మీరు చేయండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్లు ఇప్పుడే మనం కట్ చేసి వేసేస్తున్నాం ఇందులోనే. విటమిన్ ఈ ట్యాబ్లెట్లు, ఈ ఫర్ ఎలిఫెంట్, మీకు మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. 5 రూపాయలు ఉంటుంది ఒక ట్యాబ్లెట్ అంతే. కేజీకి ఒక 10 ట్యాబ్లెట్లు వేసుకోండి. అసలు 5 ట్యాబ్లెట్లు వేసుకోండి సరిపోతుంది కేజీకి. ఇది స్కిన్కి చాలా మంచిది. విటమిన్ ఈ అనేది స్కిన్కి చాలా మంచి విటమిన్ ఇది, కాబట్టి అది వేస్తున్నాం. మీరు కొద్దిగా వేడి చేయకముందు ఇలాగ వేసుకుంటే పైన స్కిన్ కూడా వేసేయచ్చు ఇందులో, అది కూడా కరిగిపోద్ది. ఆ స్కిన్ కూడా మెల్ట్ అయిపోయి ఇందులో కరిగిపోతుంది. ట్యాబ్లెట్ అంతా దాని పళంగా వేసేసుకోవచ్చు అనమాట. కట్ చేసి వేసేయటమే, దాంట్లో లిక్విడ్ తీయక్కలేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీరైతే అంతా ఒకే ఈ పీసెస్ అన్నీ ఒకసారి వేసేయకుండా కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. అంతా ఒకేసారి వేసారనుకోండి గరిటె తిప్పడానికి కుదరదు. ఈ సోప్ బేస్ ముక్కలు అన్నీ ఒకసారి వేసేసుకుంటే గరిటె తిప్పడానికి కుదరదు. కాబట్టి ఈ విధంగా కొంచెం మెల్ట్ అయ్యాక కొంచెం మెల్ట్ అయ్యాక కొంచెం వేసుకుని మొత్తం అన్నీ వేసేయండి అలాగే. అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కానీ తిప్పడం ఉండటం మర్చిపోకుండా, తిప్పడం మానేసారంటే పైన తొరక కింద కట్టేస్తుంది. తొరక కట్టకుండా చూసుకోండి. తొరక కడితే సబ్బులో తొరకలు వచ్చి సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, గరిటెతోటి టాంగ్స్తో పట్టుకుని తిప్పుతూ ఉండాలన్నమాట మొత్తం కరిగే వరకు కూడా. పూర్తిగా కరిగిందని నిర్ధారించుకునే వరకు ఆ చెంచా పట్టి తిప్పుతున్నాం కదా, తీసి చూడండి ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయో, అంత కరిగిపోయినా లేదా చూసుకుంటూ ఉండాలి. మొత్తం కరిగిపోయిందా ఇలా వరకు మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. బాగా కరిగిపోయాక సిమ్లోనే ఉంచి టెంపరేచర్ కొంచెం తగ్గించుకోండి. అంటే ఇంకొంచెం మంట తగ్గించుకొని, ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి టెంపరేచర్ తగ్గించినాను, మీరు మామూలు స్టవ్ అయితే మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటిగా అన్నీ కలుపుదాం. ఫస్ట్ ఈ బొప్పాయి గుజ్జు ఉంది కదా, కలిపేద్దాం. ఇది బాగా మెత్తగా ఉంది కాబట్టి డైరెక్ట్గా కలిపేస్తాను. పల్పులాగా ఉంటే దీన్ని మనం బాగా ఒక ఫిల్టర్ చేసి కలపాల్సి ఉంటుంది. ఇది ఈజీగా కలిసిపోయేలాగా ఉంది కాబట్టి, బొప్పాయి మెత్తగా ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా వేసేసాను. వేసిన తర్వాత మొత్తం అంతా వేసేసి శుభ్రంగా ఒకసారి గరిటె పెట్టి బాగా తిప్పండి. అంతా కలిసిపోవాలి, అసలు ఎక్కడ పీసుల కింద ఉంటుంది మొత్తం కలిసిపోవాలన్నమాట. అది కూడా లిక్విడ్లో కలిసిపోయి. అయితే మీకు పపయా కలర్ రాదు, ఎందుకంటే కేజీలో 60 గ్రాములు వేస్తే కలర్ ఏం మారిపోదు. ఆ పపయా కలర్ రావడానికి మనం కలర్ వేసుకుంటాం, లైట్గా 2-3 డ్రాప్స్ వేసుకుంటే పపయా కలర్ వస్తుంది. అది ఫుడ్ గ్రేడ్ కలరే కాబట్టి మంచిదే, నో ప్రాబ్లం, దానివల్ల నష్టం ఏమీ లేదు. బాగా కలపండి. ఒక 1 మినిట్ సేపు అలా కలుపుదాం. అంటే మొత్తం పల్ప్లా లేదు, ఇది యాక్చువల్గా ఏంటంటే మెత్తగా కలిసిపోయేలాగే ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసాం. ఇలాగే ఏ ఫ్రూట్ అన్నా చేసుకోవచ్చండి, మీకు మంచి. దీంతో పొమగ్రానేట్తో కూడా చేసుకోవచ్చు. పొమగ్రానేట్లో గింజలు ఉంటాయి కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసి వేసుకుంటాం. పపయా కాబట్టి డైరెక్ట్గా వేసేసాం. ఓకే అండి, ఇది బాగా అయిపోయింది. మంట అలాగే ఉంచాం, మంట స్లోగానే ఉంచి కలరు ఒక 5-6 డ్రాప్లు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇది క్రేమన్ కలర్, అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది, లైట్ క్రీమ్ కలర్ వస్తుంది మనకి తయారయ్యాక తర్వాత. ఒకసారి మళ్ళీ కలుపుదాం. కలిపిన తర్వాత అప్పుడు కలర్ యాడ్ చేద్దాం. కలర్ చూసి వేసుకోండి, ఎక్కువ వేసేయద్దు. తక్కువ వేసినా పర్లేదు, కానీ ఎక్కువ వేస్తే కలర్ పూర్తిగా వేరే రంగు వచ్చేస్తుంది. అప్పుడు పపయా సూప్లో ఉండదు మీకు. చూడండి, ముందు ఒక 2 డ్రాప్స్ వేసాను, 2 డ్రాప్స్ వేసి కలిపి చూస్తాను కలర్ ఎంత మారిందో. అవసరం అనుకుంటే వేయచ్చు. తిప్పడం మట్టుకు మర్చిపోకండి. మొత్తం ప్రాసెస్ అంతా దాన్ని అలా కలిగి పెడతానే ఉండాలి. అలా కలిగి పెడతా ఉంటేనే త్వర కట్టకుండా ఉంటుంది మీకు. మళ్ళీ కొద్దిగా సరిపోయింటుంది. అప్పుడు దీంట్లో పెర్ఫ్యూమ్ వేద్దాం. పెర్ఫ్యూమ్ ఏ పెర్ఫ్యూమ్ ఇష్టమైతే ఆ పెర్ఫ్యూమ్ తీసుకోండి. నేను లావెండర్ వేస్తున్నాను, లావెండర్ వాసన వస్తుంది లైట్గా.
ఇది ఒక పట్టాన పడదు, అంత కొంచెం అలా ఇదుపుతుంటే వేస్తే కొద్ది కొద్దిగా పడుతుంటుంది. ఇందులో ఒక 5, 6 డ్రాప్స్ వేసుకుంటే కేజీకి ఒక 5-10 డ్రాప్స్ వేసామనుకోండి, అలాగా బాగా వస్తుంది వాసన. ఆల్రెడీ గులాబీ జెల్ అంటే రోజ్ వాటర్ కూడా ఇందులో వాడతాం కాబట్టి ఆ స్మెల్ ఈ స్మెల్ కలిపి మంచిగా మొత్తం వెల్లటి వాసన వస్తుంది. ఇది మంచిగా వాసన వస్తుంది అనమాట. మీరు రోజ్ వాటర్ లేదనుకుంటే స్కిప్ చేసేయండి, ఓన్లీ ఈ పెర్ఫ్యూమ్ ఒకటే వాడుకోవచ్చు. అంటే రోజ్ వాటర్ స్కిన్కి కూడా మంచిది, పెర్ఫ్యూమ్ కింద కూడా ఉంటుంది కాబట్టి అది కూడా వాడాను నేను. దాంతోపాటు ఈ పెర్ఫ్యూమ్ కూడా తెప్పించి ఆ సోపు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచే తెప్పించాను అది కూడా. ఇప్పుడు పవర్ కట్టేశాను, అంటే స్విచ్ ఆఫ్ చేసేసాను, స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడి నీళ్ళు ఇంకా వేడి ఉంటుంది కదా, అందులోనే అలాగ ఉంచాను అనమాట. ఇప్పుడు ఇందులో పెర్ఫ్యూమ్ కలిపాం, సో పపాయ కలిపాం, అలాగే కలర్ కూడా కలిపాం. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఏం చేస్తా అంటే మళ్ళీ రోజ్ వాటర్ కొంచెం ఒక 5 ml మళ్ళీ కలుపుతాను. రోజ్ వాటర్ పెద్ద కాస్ట్ ఏం కాదండి, ప్లస్ స్కిన్కి కూడా మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువైనా నష్టమేమీ లేదు. కొద్దిగా 5 ml 5 to 10 ml కలిపాను నేను. కలిపిన తర్వాత ఫైనల్గా ఇంకా తీసేద్దాం, దీన్ని బాగా కలిపేసి మనం తీసేసుకోవచ్చు. ఇంకేం కలిపిది ఏం లేదు ఇందులో, అన్నీ కలిపేసినట్టే. చూడండి, ఒక బ్రహ్మాండమైన సోపు, మంచి స్కిన్ సోపు, వితౌట్ కెమికల్స్, పారాబెన్లు సల్ఫర్లు లేకుండా చిన్న పిల్లలకు వాడుకునే సోప్ ఇది. మంచి స్కిన్ గ్లో వస్తుంది. పపాయాతోటి బెటాక్యురేట్ అని ఉంటుంది ఇందులో, స్కిన్కి చాలా మంచిది. అలాగే రోజ్ వాటర్, విటమిన్ ఈ ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులోనే. అది వెళ్తే గోట్ మిల్క్ ఎంత మంచిదో తెలుసు స్కిన్కి. మేకపాలతో చేసినటువంటి సోప్ బేస్ ఇదే. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా మౌల్డ్ చేసేటటువంటి ఏదైనా చిన్నది స్పాచులా అడ్డు పెట్టి వేయండి. డైరెక్ట్గా వేసేస్తే బబుల్స్ వస్తాయి. ఇలాగ స్లోగా పడేలాగా అది అడ్డు పెట్టి వేస్తామంటే బబుల్స్ రాకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం మనకి ఏ షేప్ కావాలో ఆ మౌల్డ్ తీసుకుని సిలికాన్ మౌల్డ్ అందులో వేసేసుకోండి. సిలికాన్ మౌల్డ్ ఎక్కడ కొన్నాం కూడా నేను మీకు పెడతాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నీ కూడా. మళ్ళీ ఎక్కడ కొన్నారని అడగక్కర్లేదు, మీరు డిస్క్రిప్షన్ చూస్తే అందులో లింకులు అన్నీ ఉంటాయి. చేయండి, చాలా బాగా వస్తుంది సోప్ ఇది. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు, బేబీస్ కూడా చాలా బాగుంటుంది. స్కిన్ కలర్ టోన్ బాగుంటుంది. పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉపయోగించుకోవచ్చు సోపు. ఒక 4 hours అలా ఉంచేయండి. 4 hours తర్వాత గట్టి పడుతుంది సబ్బు, అప్పుడు బయటికి తీయండి. 4 hours చాలు, రూమ్ టెంపరేచర్లో అలా ఉంచేయండి. 4 hours తర్వాత తీస్తే చూసారు ఎంత స్మూత్గా వచ్చిందో సబ్బు. ఇది నురగా బాగా వస్తుంది, తొందరగా కరగదు ఇది. అంటే మీరు వాడేదాన్ని బట్టి ఉంటుందండి. మీరు రఫ్ ఆయిల్స్ వాడేసరికి సబ్బు ఎక్కువ కాలం వస్తుంది కానీ స్కిన్ పాడైపోద్ది. కాబట్టి పిండి కొలితే రొట్టె అన్నట్టుగా క్వాలిటీని బట్టి మీకు వస్తుంటుంది అనమాట. ఈ విధంగా సబ్బు తయారు చేసుకోవచ్చు మీరు, పాపయ్య సబ్బు. ఇప్పుడు ఒకసారి దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాం. అన్నీ కలిపితే ఇంచుమించుగా 970, 980 వరకు వచ్చింది. ఒక 970 అంటే కొంచెం స్కేల్ కూడా కొంచెం అటు ఇటు కదపాలి. అది కరెక్ట్గా సెంటర్లో పెడితే మీకు 60 గ్రాములు వచ్చేస్తుంది అది. ఈ విధంగా మీరు పాపయ్య సోప్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా దేని తయారు చేయాలో సోప్ మీకు ఏమేమి కావాలో నాకు కామెంట్స్లో చెప్తే అవన్నీ నేను ట్రై చేస్తాను, తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి వీడియోలు మళ్ళీ రెగ్యులర్గా ఉంటాయండి. మధ్యలో ఒక 2 నెలల సార్లు నేను గ్యాప్ తీసుకున్నాను, కొంచెం సొంత పనులు ఉండడం వల్ల, ఖాళీ లేకపోవడం వల్ల. మళ్ళీ సోప్స్ తయారు చేస్తాను నేను. సోప్సే కాదు, ఇంకా ఇంట్లో తయారు చేసుకునే చాలా వస్తువులు టెక్నికల్గా మనం తయారు చేసుకునేవి కూడా, పూల కుండీలు ఎలా తయారు చేసుకోవచ్చు సిమెంట్తో, అవి కూడా చెప్తాను నేను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో కింద చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.